ఫ్యూ ఇయర్స్గా మీరు నాకు తెలుసు. నేను మీ ట్వీట్లు కూడా చూస్తూ ఉంటా. అవునండి. లాస్ట్ 1.5 ఇయర్లో చాలా ట్వీట్లు ఈ చిన్న సినిమాల గురించి, ఇబ్బందుల గురించి మల్టిపుల్ ట్వీట్స్ వేస్తూ ఉంటారు మీరు. అవునవునండి. అంటే ఇప్పుడు మీకు ఏం జరిగిందా అని నేను అడగను కానీ, అవునండి. అండ్ లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ రిలీజ్ చేసిన ఒక నోట్లో కూడా మీరు ఒక మాట అన్నారు, నాకు కూడా ఒక ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఉంటే బాగుంది అనిపించింది. అవునండి. ఏంటంటే అసలు సినిమాలు, చిన్న సినిమాలు చేయడం ఎంత కష్టమా ఏంటి? అది చాలా కష్టం అండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. నేను మన సినిమాలో లవ్ స్టోరీ ఉన్న దీంట్లో యాక్షన్ పార్ట్ ఉంటుంది. నేను ఏమనుకున్నా అంటే యాక్షన్ పార్ట్ అంతా మన బడ్జెట్స్ అయ్యి చూసుకుని లాస్ట్లో షూట్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు ఇండస్ట్రీ స్ట్రైక్ అయ్యి 30% హైక్ అయింది. 3 crores లోపు సినిమాలకి 10% హైక్ అన్నారు. సరే అని మేము యూనిట్ని అందరినీ తీసుకెళ్ళి షార్ట్ పెడితే మాకు 30% ఇస్తే కానీ రావన్నారు. అప్పుడు చాంబరోళ్ళకి నేను 10 సార్లు ఫోన్ చేశాను అండి. అమ్మ షూటింగ్ ప్యాకప్ చేసుకుని వచ్చేసి నువ్వు చేయకపోయినా పర్లేదు అంటాడు. అదేంటి ఇప్పుడు నేను ట్రావెల్కి అప్ అండ్ డౌన్ నాకు 6 lakhs ఉంది, 7 lakhs అవుతుంది మా యూనిట్కి. సో నువ్వు క్యాన్సిల్ చేసుకుని వచ్చామంటావు. నాకు అది 1.5 per day ఎక్స్పెన్సెస్ అంటే 6 days అంటే 4 రోజులు షూట్ వస్తుంది ఆ డబ్బులతో. నువ్వు క్యాన్సిల్ చేసుకుని వచ్చామంటావు. అడిగితే ఫోన్లు ఎత్తరు. ట్రై చేసాం. మధ్యలో అలాగే ఒకసారి నాకు ఈ లాస్ట్ డిలే వల్ల ఒక ఇష్యూ అయినప్పుడు కూడా నా వెర్షన్ వినడానికి నాకు అక్కడ అపాయింట్మెంట్ ఉండేది కాదు. అంటే వాళ్ళకి ఏంటి ఎలా చెప్పాలి, బెంజ్ కార్లు వేసుకుని పెద్ద పెద్ద కార్లు వేసుకుని వెళ్తే వాళ్ళకి ప్రొడ్యూసర్సు. అంటే నేను కంఫర్టబుల్ లైఫ్ వదిలేసి ఒక పెద్ద జాబ్ వదులుకుని ప్యాషనేట్గా వచ్చిన వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇంక వాళ్ళు పట్టించుకోరు. సో ఏంటండి ఏం చేశారు చివరికి? ఏం లేదు, మేమే సెటిల్ చేసుకోవాల్సి వచ్చిందండి విత్ ద హెల్ప్ ఆఫ్ హీరో గారు అండ్ వాళ్ళ ఫాదర్ అందరూ కలిపి కూర్చొని మేమే మాట్లాడుకోవాల్సి వచ్చింది తప్పితే బికాస్ ఆఫ్ వాళ్ళు ప్రొయాక్టివ్గా ఉంటే మా ఇష్యూ అంతా లాగ్ అయ్యేది కాదు.